మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ పట్టాభి రామిరెడ్డి మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. మన యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు నెల్లూరులో ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడి జన్మదినం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం కేక్ కోయకూడదు. అదేవిధంగా చిన్నపిల్లల్ని ఈరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి స్కూల్స్ లో కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఈ బర్త్డే ఫంక్షన్ చేయరాదని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన పిల్లల పైన ఎంత కన్సర్న్ ఉందో కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆయన జన్మదిన శుభంగా మీ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన తండ్రి మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మించి ఈరోజు లోకేష్ గారు తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన శాఖలో ఐటీ విద్యాశాఖలో ఎన్నో పెను మార్పులు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ మార్పులకి శ్రీకారం ఈరోజు లోకేష్ గారి వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది. ప్రధానంగా గూగుల్ AI డేటా ఈరోజు తీసుకురావటం వల్ల రాష్ట్ర భవిష్యత్తే ఎంతో మారే అవకాశం ఉంది. విద్యాశాఖలో ఆయన వచ్చిన ఎమ్మటే ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో డిఎస్సి నియామకాలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు కూడా పత్రాలు కూడా చేతికిచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఈరోజు పిల్లలకు సన్న బియ్యం భోజనం పెడుతుంది కూడా ఆయన సెలవే. ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఆ శాఖకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనత ఈరోజు లోకేష్ బాబు గారిది. అంతేకాదు ఈరోజు పార్టీ పరంగా ఎత్తుకుంటే పార్టీలో పై స్థాయి నుంచి చిన్న స్థాయి కార్యకర్త దాకా వాళ్ళ భద్రత కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఆదుకునే పరిస్థితి కానివ్వండి. ప్లస్ అంతేకాదు దేశంలోనే ఏ పార్టీకి లేనంత విధంగా ఈరోజు సభ్యత్వాలు చేయటం, ఆ సభ్యత్వాల ద్వారా ప్రతి కార్యకర్తకు ఒక భరోసా, ఒక అండ, ఒక ఇన్సూరెన్స్, ఒక బీమా కూడా కల్పించిన వ్యక్తి ఈరోజు లోకేష్ గారు. ఆయన మన రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మేము కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అదేవిధంగా మన యువ నాయకుడికి మంచి భవిష్యత్తు ప్రజలందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తున్నాం. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.